నెక్స్ట్ వన్ ఎక్స్పెరిమెంటల్ సైకాలజీ అని పిలుస్తాం. ఎక్స్పెరిమెంటల్ సైకాలజీ ఈజ్ నథింగ్ బట్ ఇట్ డీల్స్ విత్ న్యూరలాజికల్ ఆర్ బయాలజికల్ బేసిస్ అండ్ ద ప్రాసెస్ దట్ ఆర్ ఇన్వాల్వ్డ్. ఇప్పుడు న్యూరలాజికల్ అండ్ బయాలజికల్ అంటే ఇప్పుడు మీ నరాల్లోంచి వాళ్ళు ఎక్స్పెరిమెంట్ చేసి, అంటే మీరు ఒక పర్టికులర్ ఎమోషన్ మీరు ఫీల్ అవుతున్నారు, ఆ ఎమోషన్కి సంబంధించిన పార్ట్ ఆఫ్ ద బ్రెయిన్ ఏ పార్ట్ యాక్టివేట్ అవుతుంది, ఇట్లా చాలా వరకు తెలుసుకున్నారు బ్రెయిన్ గురించి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీరు ఈ పిక్లో చూస్తే కనుక ఈ మనిషికి హెడ్ పైన ఇట్లా కనెక్షన్స్ ఇచ్చారు. కనెక్షన్స్ ఇచ్చినప్పుడు ఆ కనెక్షన్స్ అతన్ని ఒక పర్టికులర్ థింగ్ గురించి ఆలోచించమన్నారు. ఆలోచించినప్పుడు అతని బ్రెయిన్లో ఏ టర్మినల్స్ యాక్టివేట్ అయినాయి, ఏ సెంటర్స్ యాక్టివేట్ అయినాయి అని ఈ కంప్యూటర్లో అబ్జర్వ్ చేస్తున్నారు. సో నథింగ్ బట్ ఇవి ఎక్స్పెరిమెంటల్గా వాళ్ళు ప్రూవ్ చేయడానికి ట్రై చేస్తారు. బట్ దే టేక్ నంబర్ ఆఫ్ ట్రయల్స్. ఇలా ఒక పర్సన్ మీదే కాదు, చాలామంది ట్రయల్స్ తీసుకుంటారు. ఓకే, ఇన్ సమ్ కేసెస్ దే గో ఫర్ ఈవెన్ 1000 ట్రయల్స్ ఆల్సో. సో ఇట్లా తీసుకున్నప్పుడు ఆ రేంజ్ ఆఫ్ శాంపుల్స్ని తీసుకుని ఒకవేళ ఒక సెంటర్ అన్ని ఒక ఎమోషన్ ఫీల్ అయినప్పుడు అందరిలోని ఒకే దగ్గర వెలిగితే కనుక ఆ సెంటర్ని నోట్ చేసుకుంటారు. ఇట్ మీన్స్ దట్ దిస్ సెంటర్ ఈజ్ కామన్ ఫర్ ఆల్ ద హ్యూమన్ బీయింగ్స్ అనేది వాళ్ళు తర్వాత జస్టిఫై చేసుకుంటారు ఆ నెంబర్ ఆఫ్ శాంపుల్స్ బట్టి. సో దీని ఎక్స్పెరిమెంటల్ సైకాలజీ అంటాం. ఓకే, నెక్స్ట్ వన్ కోగ్నిటివ్ సైకాలజీ. కోగ్నిటివ్ సైకాలజీ డీల్స్ విత్ థింకింగ్, రీజనింగ్, డెసిషన్ మేకింగ్, వీటి మీద డిపెండ్ అయి ఉంటుంది. ఓకే, సో థింకింగ్, రీజనింగ్, డెసిషన్ మేకింగ్ ఇవన్నీ ఏంటి, మెంటల్ ప్రాసెస్. మన బ్రెయిన్లో జరిగే ఏవైతే ఉంటాయో, అంటే కొన్నిసార్లు మనం రిమెంబర్ చేసుకుంటాం, కొన్నిసార్లు మనం ఆల్రెడీ ఉన్న నాలెడ్జ్ని వాడుకుంటాం. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మ్యాథ్స్లో అయితే ఒక ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తాం, ఆల్రెడీ మనకి ఎడిషన్ సబ్ట్రాక్షన్ తెలిస్తే వాటిని ఈజీగా సాల్వ్ చేయడానికి ట్రై చేస్తాం ఆ ప్రాబ్లమ్, ఏదైనా కాంప్లెక్స్ ప్రాబ్లమ్ ఉంటే. సో ఇవేవైతే ఉన్నాయో ప్రాబ్లమ్ సాల్వింగ్ కానీ, డెసిషన్ మేకింగ్ స్కిల్స్ కానీ, రీజనింగ్ కానీ, ఇదంతా కూడా ఇవి ప్రాసెస్ని స్టడీ చేయడాన్ని మనం ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ కోగ్నిటివ్ సైకాలజీ. ఓకే, నెక్స్ట్ వన్ డెవలప్మెంటల్ సైకాలజీ. డెవలప్మెంటల్ సైకాలజీ అన్నప్పుడు డెవలప్మెంటల్ సైకాలజీలో మీకు మీ చైల్డ్హుడ్ నుంచి హౌ యూ డెవలప్ టిల్ యువర్ ఓల్డ్ ఏజ్, హౌ యువర్ మెంటల్ ప్రాసెస్ విల్ డెవలప్ అనేది దాని గురించి స్టడీ చేసేదాన్ని మనం డెవలప్మెంటల్ సైకాలజీ అని పిలుస్తాం. అంటే చిన్నప్పటి నుంచి మీ మీ పైన జరిగిన ఇన్ఫ్లుయెన్సెస్ కానీ, ఎన్వైర్మెంటల్ కానీ, లేకపోతే సైకలాజికల్ ఆర్ ఫిజికల్ ఇన్ఫ్లుయెన్సెస్ ఏదైనా జరిగి ఉంటే కనుక ఆ ఇన్ఫ్లుయెన్సెస్ ఎలా మీ ఫ్యూచర్ని డిటర్మైన్ చేయగలుగుతుంది, ఎలా మీ ఫ్యూచర్ ఉంటుంది అనేది ప్రిడిక్ట్ చేయడానికి పాసిబిలిటీ వస్తుంది. ఆ పాసిబిలిటీని స్టడీ చేస్తూ అట్ ద సేమ్ టైం వీళ్ళు ఏం చేస్తారంటే డెవలప్మెంటల్ సైకాలజిస్ట్ దే స్టడీ ఎ పర్సన్స్ బిహేవియర్ త్రూ ఎ కోర్స్ ఆఫ్ ఎ లైఫ్ స్పాన్. in some cases they go with the genes, in some cases they study for a span of years. ఓకే, వీళ్ళు ఏం చేస్తారంటే చిన్నప్పటి నుంచి ఓల్డ్ ఏజ్ చనిపోయేంత వరకు ఏదైతే ఉందో మెంటల్ డెవలప్మెంట్ ఏదైతే ఉందో అంతా క్లియర్గా అబ్జర్వ్ చేస్తారు. దే స్టడీ ఆన్ బేస్డ్ ఆఫ్ నంబర్ ఆఫ్ పీపుల్. ఓకే, ఓన్లీ ఒకరిని ఇద్దరిని తీసుకోరు, చాలా నంబర్ ఆఫ్ శాంపుల్స్ అంటే ఇక్కడ వాళ్ళు తీసుకునే వ్యక్తులు కానీ, లేకపోతే ఇన్ సమ్ కేసెస్ ఎలకల గురించి చదువుతారు. ఓకే, ర్యాట్స్ అండ్ ఇంకా చాలా స్పీషీస్ డిఫరెంట్. ఇక్కడ ఓన్లీ మనిషి గురించి చూపిస్తున్నాం కానీ దే టేక్ డిఫరెంట్ స్పీషీస్ అండ్ దే ట్రై టు కంపేర్ దట్ నాలెడ్జ్. ఓకే, దాన్ని కంపారిటివ్ సైకాలజీ అని పిలుస్తాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని కేసెస్లో మనం ఏం చేస్తామంటే సైంటిస్టులు వీళ్ళు మనకి చింపాంజీస్కి రిలేటెడ్గా ఉండే జీన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని స్టడీ చేయడం కోసం చింపాంజీస్ మీద ఎక్స్పెరిమెంట్స్ కండక్ట్ చేస్తారు. కండక్ట్ చేసినప్పుడు అవి ఎలా బిహేవ్ చేస్తున్నాయి, వాటిలో ఉన్న బ్రెయిన్ సెంటర్స్ ఏవి యాక్టివేట్ అవుతున్నాయి, వాటి మెంటల్ ప్రాసెస్ ఏముంటాయి అనేవి స్టడీ చేస్తూ ఉంటారు. వీటిని ఫిజియోలాజికల్ అండ్ కంపారేటివ్ సైకాలజీ అని పిలుస్తారు. అండ్ there is one more other field of psychology which is called as social psychology. This is one of the most popular ones. ఏంటి సోషల్ సైకాలజీ అని అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు గ్రూప్లో ఉన్నప్పుడు ఒకలా బిహేవ్ చేస్తారు. అంటే ఒక 10 మంది ఉన్నారు, 10 మంది ఉన్నప్పుడు కొందరికి డ్యాన్స్ చేయడానికి ఇష్టపడరు, సింగింగ్ చేయడానికి ఇష్టపడరు, కొందరేమో స్పీచ్లు ఇవ్వడానికి ఇష్టపడరు. ఇట్లా కొన్ని యాంగ్జైటీస్ క్రియేట్ అవుతాయి వాళ్ళకి. కొందరేమో 10 మంది ఉంటేనే బాగా యాక్టివేట్ అవుతారు, బాగా అప్పుడే డ్యాన్స్ చేయాలి, వాళ్ళ ముందు ఫోజ్ కొట్టాలి, ఇట్లాంటివన్నీ వాళ్ళకి వస్తాయి.
ఓకే. దీన్ని ఏమంటామంటే గ్రూప్ ఏదైతే ఉందో, ఈ గ్రూప్ ఇన్ఫ్లుయెన్స్ ఏదైతే ఉందో దాన్ని అంటే ఆ బిహేవియర్ స్టడీ అండర్ ద ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ ఎ గ్రూప్ ఈజ్ కాల్డ్ యాజ్ సోషల్ సైకాలజీ. సోషల్ సైకాలజీ జస్ట్ నాట్ ఓన్లీ హ్యూమన్స్ ఉన్నప్పుడే కాదు, ఆబ్జెక్ట్స్ ఉన్నప్పుడు కొందరు వేరేలా బిహేవ్ చేస్తారు, కొందరేమో మిర్రర్ ఉంటే ఇంకోలా బిహేవ్ చేస్తారు. అలాగే ఇంకా వేరియస్ కైండ్స్ ఆఫ్ సోషల్ సిచ్యువేషన్స్. బట్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఇట్ ఈస్ డీలింగ్ విత్ క్రౌడ్. ఓకే, క్రౌడ్లో ఉన్నప్పుడు వాళ్ళ బిహేవియర్ ఎలా ఉంటుంది అనేది డీల్ చేస్తున్నప్పుడు దాన్ని సోషల్ సైకాలజీ అంటారు. ఓకే, అండ్ దిస్ ఈస్ వన్ ఆఫ్ ద మోస్ట్ పాపులర్ ట్రెండింగ్ ఫీల్డ్స్ ఇన్ సైకాలజీ. ఓకే, ద నెక్స్ట్ వన్, ఇప్పటివరకు మీరు ఏదైతే చదివారో వీటిని అప్లై కూడా చేయొచ్చు. అప్లై చేసినప్పుడు దాన్ని అప్లైడ్ సైకాలజీ అని పిలుస్తాం. ఓకే, ఇప్పుడు వీటిని అంటే ఎక్కడైతే మీరు జస్ట్ చదువుకోవడానికి, అంటే మీ బిహేవియర్ని మీరు ఇంప్రూవ్ చేసుకోవడానికి చదువుతున్నారు అంటే కనుక దట్ ఈస్ నాట్ అప్లైడ్. బట్ ఇఫ్ యూఆర్ అప్లైడ్ అంటే మీరు డెఫినెట్గా దాన్ని ఎక్కడో చోట యూజ్ చేస్తున్నారు. అంటే ఇప్పుడు వరకు మీరు ఏది చదివారో దాన్ని ఎక్కడో ఒక చోట యూజ్ చేస్తే కనుక దాన్ని అప్లైడ్ సైకాలజీ అంటాం. ఈ అప్లైడ్ సైకాలజీకి సంబంధించిన ఫీల్డ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కొన్ని నేమ్స్ చెప్తాను మీకు. ఇప్పుడు ఇండస్ట్రియల్ సైకాలజీ అని పిలుస్తాం. ఇండస్ట్రీస్లో కొన్నిసార్లు ప్రొడక్టివిటీ, వర్కర్స్ సరిగ్గా పనిచేయట్లేదు, ఎందుకు ప్రాబ్లం వస్తుందని తెలుసుకోవడానికి కోసం అక్కడ కొందరు సైకాలజిస్ట్ని నియమిస్తారు. వాళ్ళు ఏం చేస్తారంటే వర్కర్స్కి ఉన్న ప్రాబ్లమ్స్ తెలుసుకుని దాన్ని సాల్వ్ చేయడానికి ట్రై చేస్తారు. అండ్ దే గివ్ నెసరీ ఇన్పుట్స్ టు ద ఎంప్లాయర్స్ కూడా సజెషన్స్ ఇస్తారు, మీరు ఇలా ట్రీట్ చేస్తే మీ వర్కర్స్ ఇలా బిహేవ్ చేస్తారు, సో మీరు యూ ట్రై టు చేంజ్ యువర్ స్ట్రాటజీ అని వాళ్ళ స్ట్రాటజీని మార్చడానికి ట్రై చేసి దాని ద్వారా ఎంప్లాయీస్కి ఉండే ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసి వాళ్ళ వర్క్ ఎఫిషియన్సీని పెంచుతారు. సో దీన్ని ఇండస్ట్రియల్ సైకాలజీ ఆర్ ఆర్గనైజేషనల్ సైకాలజీ అని కూడా పిలుస్తారు. ఇన్ కేస్ ఆఫ్ సమ్ ఆర్గనైజేషన్స్, ఇండస్ట్రీ కాకుండా ఆర్గనైజేషన్స్ అంటే పెద్ద పెద్ద కార్పొరేట్ ఇండస్ట్రీస్లో కూడా మనం తీసుకుంటే కనుక అక్కడ ఆర్గనైజేషన్ సైకాలజీని యూజ్ చేస్తారు. అండ్ కన్జ్యూమర్ సైకాలజీ అంటే మీకు ఆల్రెడీ తెలుసు, ప్రోడక్ట్స్ మీద కొన్నిసార్లు లేబుల్స్ పెడతారు, అలా ఈ లేబుల్స్ చూసి మనం దాన్ని కొనేస్తాం. నథింగ్ బట్ దే ఆర్ ట్రైయింగ్ టు మ్యానిపులేట్ అవర్ మైండ్ బై గివింగ్ సమ్ ట్రెండింగ్ ఇమేజ్ ఆన్, అంటే ఆ టైంలో ఒక ట్రెండ్ ఫాలో అవుతే ఆ ట్రెండ్కి సంబంధించిన ఇమేజ్ పెట్టడం వల్ల, ఫర్ ఎగ్జాంపుల్ కొందరు ఉంటారు, ఒక సినిమా స్టార్ ఇమేజ్ పెడితే చాలు ఆ ప్రోడక్ట్స్ అన్నీ కొనేస్తారు. ఓకే, నథింగ్ బట్ కన్జ్యూమర్ సైకాలజీని స్టడీ చేయడం. మ్యాక్సిమం వాళ్ళు ఆ టైంలో ఏది ట్రెండ్ అవుతున్నారు, జనాలు ఏది ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు, దాన్ని బాగా వాడుకుని దాని ప్రోడక్ట్స్లో ఇన్వాల్వ్ చేయించి ఆ కన్జ్యూమర్ దగ్గర నుంచి ఆ కన్జ్యూమర్కి అమ్మేలా చేస్తారు. దాన్ని మనం కన్జ్యూమర్ సైకాలజీ అంటాం. సో సైకాలజీస్ అలాంటి ఏరియాస్లో కూడా వర్క్ చేస్తారు. అండ్ ఇంజనీరింగ్ సైకాలజీ, హెల్త్ సైకాలజీ, ఫోరెన్సిక్ అంటే మీకు తెలిసే ఉంటుంది, లీగల్ ప్రాక్టీస్. ఓకే, దోస్ హూ ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ లీగల్ ప్రాక్టీస్ వాళ్ళ సైకాలజీని కూడా, అంటే కొందరు లాయర్స్ మరి ఇన్సేన్గా బిహేవ్ చేస్తూ ఉంటారు, అంటే డబ్బు కోసం చాలా దారుణమైన కేసులను కూడా వాదిస్తూ ఉంటారు, ఇల్లీగల్ అయినా కూడా వాళ్ళు వాదిస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళని ట్రీట్ చేయడానికి కోసం కొన్నిసార్లు వాళ్ళు ఏమంటామంటే అలాంటి సైకాలజిస్ట్ ఇల్లీగల్ ప్రాక్టీసెస్ చేస్తున్నారని ఒకసారి నిరూపించబడితే వాళ్ళకి ఇట్లా మోరల్ ట్రీట్మెంట్ అనేది ఇప్పిస్తారు సైకాలజిస్ట్. అందులో ఫోరెన్సిక్ సైకాలజిస్ట్ ఏం చేస్తారంటే వాళ్ళకి సంబంధించిన ఏవైతే ఉంటాయో, వాళ్ళు చేసే తప్పులు ఏవైతే ఉన్నాయో వాళ్ళకి ట్రీట్మెంట్ ఇప్పిస్తారు. అట్ ద సేమ్ టైమ్ ఈ ఫోరెన్సిక్ సైకాలజిస్ట్ దే డీల్ విత్ ప్రిజనర్స్ ఆల్సో, ఐ విట్నెసెస్, కొందరు భయపడుతూ ఉంటారు నిజాలు చెప్పడానికి. ఓకే, ఫోరెన్సిక్ సైకాలజిస్ట్ అంతా లాకి సంబంధించిన ఫీల్డ్లో డీల్ చేస్తారు అన్నమాట వాళ్ళు. ఓకే, ఐ విట్నెసెస్ వాళ్ళు భయపడుతూ ఉంటారు, ఇది చెప్తే ఏదో ప్రాబ్లం వస్తుంది నాకు అని. సో ఇట్లాంటి వాళ్ళని కూడా డీల్ చేయడానికి ఫోరెన్సిక్ సైకాలజిస్ట్ ఉంటారు. ఇంకా ఎక్సర్సైజ్ సైకాలజీ, ఓకే, స్పోర్ట్స్ సైకాలజీ, ఎన్వైర్మెంటల్ సైకాలజీ, ఇలా చాలా ఫీల్డ్స్ ఉన్నాయి. ఇంకోటి ఎర్గోనామిక్స్ అని కూడా ఉంటుంది. ఎర్గోనామిక్స్ అంటే ఇట్ డీల్స్ విత్ ఫెసిలిటేషన్ ఆఫ్ ఆపరేషన్ ఆఫ్ మెషినరీ సో దట్ ఆల్ ద పీపుల్ who are working in a particular area they can use machinery efficiently అండ్ సేఫ్లీ. అంటే దీని అర్థం ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు బయట ఒక ఎలక్ట్రిక్ ట్రాన్స్ఫార్మర్ దగ్గర సమ్వేర్ యు ఆర్ వర్కింగ్, అక్కడ మీరు ఒక ఇమేజ్ చూస్తారు, డేంజర్ సింబల్ చూస్తారు. ఓకే, డేంజర్ సింబల్ కింద ఇట్లా స్కెల్టన్ టైప్లో వార్నింగ్ అని ఇస్తారు. ఓకే, ఒక స్కల్ టైప్లో ఒక బొమ్మ ఉంటుంది అండ్ దానిపైన వార్నింగ్ ట్రెస్ పాసింగ్ నాట్ అలౌడ్ ఆర్
డోంట్ టచ్ దిస్ అని ఇట్లా ఏదో కొన్ని వార్నింగ్ సింబల్స్ ఇస్తాడు. ఈ సింబల్స్కి అంటే అవి సింబల్స్ ఎలా ఉంటాయంటే ఈవెన్ ఏ లేమన్ హూ డస్ నాట్ నో ప్రాపర్ ఇంగ్లీష్, ఒక లాంగ్వేజ్ తెలియకపోయినా అట్లీస్ట్ ఆ బొమ్మ చూసిన వెంటనే అమ్మో దీని దగ్గరికి వెళ్ళకూడదు అనేది వాడికి ఆ భయాన్ని క్రియేట్ చేస్తుంది. కాబట్టి ఇట్ ఈస్ నథింగ్ బట్ ఇట్ ఈస్ ఫెసిలిటేటింగ్ సమ్ ఇన్ఫర్మేషన్ టు ఏ పర్సన్ హూ హ్యాస్ నో నాలెడ్జ్ అబౌట్ దట్ పర్టికులర్ డివైస్. అసలు ట్రాన్స్ఫార్మర్ అంటే ఏంటో తెలియని వాడికి కూడా వాడిని అది దాని దగ్గరికి వెళ్తే డేంజర్ అని చూపిస్తుంది. కాబట్టి దాన్ని ఆ ఏరియాని ఏమైతే అంటామో అటువంటి ఏరియాస్ ఆ స్టడీని ఏదైతే అంటామో అని ఎర్గోనామిక్స్ అని పిలుస్తాం మనం. ఓకే, ఎర్గోనామిక్స్. అండ్ ఇప్పటి వరకు మీకు అప్లైడ్ సైకాలజీ అనేది చెప్పాను. అప్లైడ్ సైకాలజీ అంటే చెప్పాను కదా. ఇప్పటివరకు ఇవైతే మనం రీడ్ చేసామో ఇవన్నీ కూడా అప్లైడ్ సైకాలజీ కింద వస్తాయి. ఇండస్ట్రియల్ సైకాలజీ కానీ, కన్జ్యూమర్ కానీ, ఎర్గోనామిక్స్ కానీ ఇవన్నీ అప్లైడ్ సైకాలజీ కింద వస్తాయి. ఇంకోటి కరెంట్ అవుట్లుక్స్ ఇన్ సైకాలజీ. ఇప్పటివరకు నేను చెప్పాను మీకు ఇక్కడ ఇవన్నీ ఎక్కడ యూజ్ చేస్తాం, అసలు వీటి సైకాలజీకి ఫ్యూచర్ ఉందా అని చాలామంది నన్ను అడిగేవారు. బట్ రిమెంబర్, రైట్ నౌ ద స్కోప్ ఈజ్ ఇంక్రీజింగ్ ఇన్ ఇండియా. రైట్ నౌ ద కల్చరల్ కాంటెక్స్ట్లో కూడా ఇప్పుడు ఇదివరకు ఉన్నంత బ్యాక్వర్డ్గా అయితే ఆలోచించట్లేదు చాలామంది. ఇదివరకు సైకాలజిస్ట్ దగ్గరికి వెళ్తే ఇట్లాంటి మన అంటే మన సొసైటీ సరిగ్గా చూడదేమో అని భయపడేవారు. బట్ రైట్ నౌ మోస్ట్ పీపుల్ ఆర్ గోయింగ్ టు ద సైకాలజిస్ట్ అండ్ దట్ ఈస్ ఎ గుడ్ సైన్. దట్ ఈస్ షోయింగ్ that people want to improve. They are not concerned about what other people are thinking, but they want to improve on their own. That is a very good sign. And in this psychology field is improving in other areas also. Neurosciences ద్వారా ఇప్పుడు వేరే డిసిప్లిన్స్ని కూడా ఇది టచ్ చేస్తుంది. సో ఈ టచ్ చేసినప్పుడు ఇప్పుడు ఈ ఫీల్డ్కి ఉండే స్కోప్ చాలా పెరిగిపోతుంది, మల్టీ డిసిప్లినరీ అయిపోతుంది. ఓకే, సో దీని మీద రీసెర్చ్ చేస్తే దే విల్ హ్యావ్ వండర్ఫుల్ ఫ్యూచర్. ఓకే, సో దట్ ఈస్ వాట్ ద కరెంట్ అవుట్లుక్ ఈజ్ ఆన్ సైకాలజీ. Okay, so with this the introduction of psychology is over. In the next video I will deal with the next parts, nothing but principles of psychology, methods of psychology. వీటి గురించి నేను డీల్ చేస్తాను నెక్స్ట్ వీడియోలో. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.